అందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేను వారాహి నవరాత్రులు చేస్తున్నాననమాట. సో, డైలీ 9 డేస్ నేనేం చేయబోతున్నానన్నది నవరాత్రి సిరీస్ లాగా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తాను. సో, పొద్దున్నే 5:30కి లేసి మెడిటేషన్ చేసుకొని, స్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసి, గడప పూజ అయితే చేసుకున్నాను. గడప పూజ అవ్వగానే పూజా గదంతా అలంకరించాను. ఎప్పుడే పూజ చేసుకున్నా తప్పకుండా అమ్మమ్మ మాత్రం నాకు గిఫ్ట్‌గా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది. సో, ఈసారి నాకు కుంకుమ బరిని గిఫ్ట్‌గా ఇచ్చింది. అది అవ్వగానే పూజ చేసుకొని, ఈ పిడుగులకి స్కూల్‌కి పంపించేసి, టాటా బాయ్ బాయ్ చెప్పేసి, వారాహి స్తోత్రం, వారాహి అష్టకం అయితే చదువుకున్నాను. అది చదవంగానే అమ్మ బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచింది. తినేసి ఈరోజు సాత్వికంగా ఈ 9 డేస్ సాత్వికంగానే తింటాము. ఎల్లిపాయ లేకుండా, నాన్ వెజ్ లేకుండా. సో, వెంటనే ఇంకా హాస్పిటల్ అపాయింట్మెంట్స్, బ్యాంక్‌లో పని ఉంటే వెళ్ళేసి వచ్చి చిన్న న్యాప్ వేసి మళ్ళీ లెగంగానే కొంచెం వర్క్ ఉండింది. అది చేసేసుకున్నాను. తర్వాత ఏం చేయాలి అనిపించి దేవి మహాత్మ్యం బుక్ సగమే అయ్యింది. ఇంకా చదవాలని చెప్పేసి ఈ 9 రోజుల్లో కంప్లీట్ చేయడానికి రోజు కొంతసేపు ఆ బుక్‌తో టైం స్పెండ్ చేసి అందులో ఉన్న కంటెంట్ అంతా చదువుతున్నాను. అది అవ్వగానే ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. ఈసారి అమ్మవారిని ఫస్ట్ డే రోజు స్వప్న వారాహి రూపంలో పూజ చేస్తారనమాట. అమ్మవారికి భక్షాలు, పాలు, వడపప్పు నైవేద్యంగా పెట్టి నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసి నా డేనైతే ఎండ్ చేశాను.